హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో క్వశ్చన్ పేపర్ చూసారు కదా. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది డ్రాఫ్టింగ్ పేపర్ అండి, వాళ్ళు ఇస్తారు పేపరు. ఈ పేపర్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ని మనం ఫోల్డ్ చేయాలి. తర్వాత క్వశ్చన్ పేపర్లో పొడవు 13 ఉంది కదండి, ఇక్కడ ఒక సైడ్ మనం 13 తీసుకోవాలి. అలాగే 1 ఇంచ్ ఖర్చుకి ఎక్స్ట్రాగా మనం 1 ఇంచ్ ఖర్చుకి తీసుకున్నాం. అలాగే మరొక సైడ్న వెడల్పుకి తీసుకుందాం. ఇక్కడ 12 ఇంచెస్ కదండి వెడల్పు, దాంట్లో సగం 6 ఇంచెస్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే 1 ఇంచ్ ఖర్చుకి మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ లైన్స్ అన్ని మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో నెక్ కంటూ ఏ విధమైన కొలతలు ఇవ్వలేదు కాబట్టి మనం ఎంతైనా పెట్టి డ్రా చేసుకోవచ్చు. నేను ఒక సైడ్ 3 ఇంచెస్, అలాగే నెక్ పొడవు 3 ఇంచెస్ పెట్టి రెండింటిని కలిపి నెక్ డ్రా చేశాను. అలాగే జబ్లాకి హ్యాండ్స్కి వేరేగా కటింగ్ ఏమి ఉండదండి. నేను ఇక్కడ 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. హ్యాండ్స్ పొడవు ఎంతైనా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. అలాగే చంక భాగం వైపు కూడా 3 ఇంచెస్ తీసుకుని ఇప్పుడు రెండింటిని కలిపి డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ చంక షేప్ కూడా తీసుకుంటే మనకి కటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. షేప్ తీసుకుని మనం నీట్గా ఇప్పుడు ఈ పేపర్ని కట్ చేసేయాలండి. చాలా నీట్గా ఈ పేపర్ని కట్ చేయాలి, ఎందుకంటే ఇలా కట్ చేసినందుకు కూడా మార్క్స్ ఉన్నాయి. కట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడ మనం ఏ విధంగా డ్రా చేసాము, ఏం కొలతలు తీసుకున్నామనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రాసి చూపించాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళే క్లాత్ ఇస్తారు. ఆ క్లాత్ని బ్రౌన్ షీట్ ఫోల్డ్ చేసినట్టే ఫోల్డ్ చేసి ఈ బ్రౌన్ షీట్ ఆ క్లాత్ మీద పెట్టి మనం యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. చుట్టూ క్లాత్ ఏమి ఉంచుకోకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఖర్చుతో సహా మనం తీసేసుకున్నాం కదా ఇందాక, సేమ్ అలాగే కట్ చేసుకుని ఈ బ్రౌన్ షీట్ని జాగ్రత్తగా మనం ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే దీనికి కూడా మనకు మార్క్స్ ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనం స్టిచ్ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ వైట్ కాంబినేషన్ కాబట్టి వైట్ తీసుకున్నాను. మీరు మీతో పాటు క్లాత్లు కూడా తీసుకెళ్ళవచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన క్లాత్తోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇలా 2 కలర్స్ యూస్ చేయడం వల్ల డ్రెస్ అనేది మనకి చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు మెడ చుట్టూ రిప్ కోసం ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకుని వాటిని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఒక సైడ్ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. అలాగే చివరన కూడా మనం ఈ విధంగా మడత పెట్టుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు మెడ భాగం నందు మనం 4 డాట్లు పెట్టుకోవాలి. అలాగే వైట్ క్లాత్ కూడా మనం డాట్లు పెట్టుకుని ఆ 2 డాట్లు దగ్గరికి వచ్చేలాగా మనం కుచ్చు పెట్టుకుని ఈ రిబ్ అనేది మనం కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇలా 2 డాట్లు కలిసేలాగా మనం కుచ్చు పెట్టుకుంటూ ఈ రిబ్ అనేది మెడ చుట్టూ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం సెంటర్లో ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక క్లాత్ తీసుకుని దాని చుట్టూ కుట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను హుక్కు లూప్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూపించట్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు రాకపోతే కనుక నాకు కామెంట్ చేస్తే నేను మీకు తప్పకుండా మరొక వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం నీట్గా ఫోల్డ్ చేసి వాళ్ళు ఇచ్చిన కవర్లో పెట్టేయాలి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ జబ్లా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి.